కుటుంబంలో ఉన్న సభ్యులకి ఎలాంటి సమస్యలు వస్తున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సమస్యలను తొలగింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరూ ఆనందంగా జీవించటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎంత ప్రయత్నించినా ఎప్పుడూ కుటుంబంలో ఏదో ఒక చికాకులు వస్తూ ఉన్నట్లయితే, కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతత లోపించినట్లయితే దాని నుంచి బయటపడటానికి మంగళవారము, శనివారము, సోమవారము ఈ 3 రోజుల్లో ఇంటి ముందు భాగంలో సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే గోమయంతో ఒక ప్రమిదలాగా తయారు చేసుకొని ఆ ప్రమిదను ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసి దానిలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో ఒక బెల్లం ముక్క ఉంచాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని గోమయంతో చేసినటువంటి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అశాంతి తొలగిపోతుంది, సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే కుటుంబంలో ఎవరికీ ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి యజమాని లేదా ఇంటి యజమానురాలు శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నల్ల నువ్వులు, కొన్ని నల్ల మినుములు రావి చెట్టు మొదట్లో వేసి ఆ తర్వాత కొద్దిగా పంచదార రావి చెట్టు మొదట్లో వేయాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా 8 శనివారాలు ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ చేసినట్లయితే కుటుంబంలో సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఇంటి యజమాని ఏదైనా ఆదివారం రోజు రాత్రి నిద్రించే ముందు 1 గ్లాసులో 1/2 లీటరు పాలు ఉంచి ఆ 1/2 లీటరు పాలు తల దగ్గర ఉంచుకొని నిద్రించాలి. మర్నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పాలు రావి చెట్టు మొదట్లో కానీ తుమ్మ చెట్టు మొదట్లో కానీ పోయాలి. నెలకొకసారి ఆదివారం పూట యజమాని ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకోవాలంటే పడక గదిలో సెలయేళ్ళు ఉన్నటువంటి చిత్రపటాలు ఉండరాదు, జలపాతాలు ఉన్నటువంటి చిత్రపటాలు ఉండరాదు. ఇలాంటి చిత్రపటాలు ఉద్రిక్తతను పెంచుతాయి. ఇటువంటి చిత్రపటాలు పడక గదిలో లేకుండా చూసుకోవాలి. అలాగే ఆకుపచ్చ రంగు అనేది శుభానికి సంకేతం. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి దుప్పట్లను పడక గదిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా కుటుంబంలో సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో అందరికీ అదృష్టం కలిసి రావాలంటే, ఎవరికీ ఏ సమస్య లేకుండా ఉండాలంటే గురువారం పూట అరటి చెట్టు దగ్గర ఇంటి యజమాని లేదా యజమానురాలు దీపం వెలిగించాలి. అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టి గురువారం పూట ప్రదక్షిణలు చేసినట్లయితే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే నిద్రించే సమయంలో దిండు కింద నెమలి పింఛం ఉంచి నిద్రించడం ద్వారా కూడా కుటుంబంలో సభ్యులందరికీ ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది. అదేవిధంగా ఇంటి సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైభాగంలో ఒక గాజు గ్లాసును ఉంచి దానిలో నీళ్లు పోసి ఒక నిమ్మకాయని ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు కూడా ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ఇంటి యజమానికి సభ్యులందరూ గౌరవం ఇస్తారు. ఇంట్లో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరికీ ప్రశాంతత ఉండాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా ఈ పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.